అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ముక్కల పులుసు అండి. ఇది రైస్లోకి చక్కగా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి. ఇవి ముక్కలు తీసుకున్నానండి. మన వెజిటేబుల్స్లో తినేవన్నీ కూడా వేసుకోవచ్చు కూరలు. నేనైతే తోటకూర కాడలు, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయ, ఇంకా ములక్కాయ, సొరకాయ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ 5 కూరలతో చేస్తున్నాను పులుసు అనేది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. దీనికి తగినంత చింతపండు తీసుకుని నానబెట్టాను. దీంతో ఇలా చింతపండు రసం తీసుకున్నానండి. కొంచెం పల్చగా తీసుకుంటే మనం వాటరు ఎక్కువ పోయకుండా ఈ పులుసుతోటి ఉడకబెడతాను. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టానండి. దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి పులుసు కూరకి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వర్షాలు పడేటప్పుడు ఇదివరకు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఆయిల్ వేడయిన తర్వాత మినపప్పు, మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసాను. దీనికి కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి తాలింపులో. ఇది చక్కగా వేడివేడిగా బాగుంటుంది ఈ పులుసు కూర. చల్లారినాక కూడా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇంగువ వేస్తున్నాను. ఇంగువ లేనిదే పులుసు కూర బాగోదండి. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత ఉల్లిపాయ కొంచెం పెద్దగా ముక్కలు కోసుకోవాలి. అలాగే తోటకూర కాడ ముక్కలు, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి వేసానండి. అలాగే ఉంటే మునక్కాయ కూడా వేసుకోవచ్చు. మునక్కాడ ముక్కలు కూడా బాగుంటాయి దీంట్లో పులుసు కూరలో. మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలండి ముక్కల్ని. ఆయిల్ ముక్కలంతటికీ కూడా పడుతుంది. తర్వాత వంకాయలు ఇలా ఘాట్లు పెట్టి 4 చీలికలుగా కాయలాగానే వేసేస్తే ఇది అవుతాయండి. తర్వాత దీనికి తగినంత పసుపు హెల్త్కి మంచిది కదండి, యాంటీబయాటిక్ కూడా కదా. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి తగినంత ఈ పులుసు కూర కదండి, గళ్ళుప్పు వేసుకున్నాను. గళ్ళుప్పు వేసి మొత్తం కూడా కలపాలండి. కలిపి కొంచెం స్టవ్ తగ్గించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఎందుకంటే మెత్తగా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి పులుసు. ఇప్పుడు ముక్కలు చూడాలండి ఒకసారి మెత్తబడింది లేనిది. ఇవి ఆయిల్లో మగ్గినవి మెత్తగా అవుతాయి కదండి. మనం ఒక 5 మినిట్స్ అయితే మగ్గిపోతాయి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఇది కారం కొంచెం ఘాటుగా ఉందండి, నేను తక్కువే వేస్తున్నాను. మీరు తినేవాళ్ళు ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ కారం వేసిన తర్వాత మనం ముందుగా ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, కొంచెం పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చండి. ఇవైతే కొంచెం వేసాను, మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ వేయాలి ఈ పులుసు కూరకి. మనం పిల్లలు ఒక్కొక్కసారి మొక్కలు తినరు కదా, పులుసుతోటే తింటారు. అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెడితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత ఈ పులుసు కూర అనేసరికి బెల్లం వేయాలండి. బెల్లం వేస్తేనే పులుసుకి టేస్ట్ ఉంటుంది. బెల్లం ముక్క వేసాను. తర్వాత మొత్తం కూడా కలిపి మూత పెట్టాలండి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత మనకి చిక్కగా కావాలనుకుంటే కనుక బియ్యం పిండి 1 స్పూన్ వాటర్లో కలిపి వేస్తే బాగా చిక్కగా వస్తుంది. లేదంటే కనుక ఇలా అయినా కూడా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను, పులుసు అయిపోయింది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి ముక్కల పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.